ప్రజలకు నాణ్యమైన మందులు అందించే విధంగా ఔషధ నియంత్రణ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు సూచించారు. ఒంగోలు 34వ డివిజన్లో 45 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఏడీ కార్యాలయాన్ని నేడు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. మంచి వాతావరణంలో ఔషధ నియంత్రణ కార్యాలయం ఏర్పాటైందని, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టులకు సహాయ సహకారాలు అందిస్తూ తక్కువ ధరలకు మందులు అందించేలా చూడాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ను కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ శాండిలియా, ఏడీ జ్యోతి, డిఏఓ విజయలక్ష్మి, ఉషారాణి, అసోసియేషన్ సభ్యులు కృష్ణారెడ్డి, కొల్లా మధు, వేమూరి సుబ్బారావు, సాయి ప్రణీత్, బడే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు 11 ఔషధ నియంత్రణ కార్యాలయాలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్గా ప్రారంభించారు. సాధ్యం ప్రవర్త సంయుక్తం మన్యనా యోజితం ప్రియం ముహూర్తః శుభముహూర్తో అస్తు. దీపారాధన ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాగ్రహాణాం అత్యంతమానుకూల్యతా శుభఫలావాప్తిరస్తు. ఓం ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ. లాయర్పేట, ఇది లాయర్పేట. ఇక్కడ కొంచెం వెనక్కి ఉంచండి. ఫ్రేమ్ అట్లా సార్ మా కొంచెం వెనక్కి సార్ చూడండి అందరూ. సార్ ఇటు చూడండి. నమస్కారం అండి. ఈ చెప్పిన దాన్ని బట్టి కూడా ఎక్కడ అభివృద్ధి జరిగినా అందులో ప్రాముఖ్యతను గురించి చెప్తూ మందులు ఇప్పుడున్న సమాజంలో మెడిసిన్స్ ఎంత ప్రాముఖ్యత వివరిస్తూ దాంతో పాటుగా మందుల్ని సకాలంగా ప్రజలందరికీ సరఫరా చేస్తూ తద్వారా వ్యాపారంలో ఉన్న వాళ్ళని కూడాను వాళ్ళ హక్కుల్ని వాళ్ళని కాపాడుతూ మెడిసిన్స్ కూడా సకాలంలో మంచి రేట్లకి అందించాలని కూడా చెప్పారు. అది కూడా మంచి విషయం. మా డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు దగ్గర 45 లక్షలతోటి పైన ఏడీ ఆఫీస్ని మనం ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. చాలా కాంట్రాక్టర్ కూడా చాలా బాగా చేశాడు. ఇది ప్లేస్ కూడా ఒక రెసిడెన్షియల్లో ఉంటాం, ఒక ఆఫీస్ మాదిరి వాతావరణం లేదు. ఇది ఒక రెసిడెన్షియల్ ఆఫీస్ మాదిరి ఎంతో బాగా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది, బాగా చేశారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా కాంట్రాక్టర్ కూడా అభినందనలు పెడతా ఉన్నా. పోయినసారి ఎప్పుడో కింద మన డ్రగ్ ఆఫీస్ కట్టుకుంటే తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ద్వారా 45 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఏడీ ఆఫీస్ కూడా మన ఒంగోలుకి రావటం, దాన్ని కట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి నేను మన ఇన్స్పెక్టర్ కానీ మనకి ఏడీ గారి కానీ వీళ్ళకి ఒకటే నేను తెలియజేసేది, మెడికల్ షాప్స్ కూడా రీటైల్ షాప్స్ కానీ హోల్సేల్ షాప్స్ కానీ దగ్గర ఉండే వాటిలందరినీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం. ఎక్కడైతే జెనరిక్ మెడిసిన్స్ కూడా ఈరోజు మిక్స్ చేస్తున్నారు మనోళ్ళు కొంతమంది, అలాంటి పరిస్థితులు లేకుండా పబ్లిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళు షాపులో కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మనం అన్ని విధాలు కూడా వాళ్ళకి సహకరిస్తూ ఇలాంటి చేసే వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మెడిసిన్స్ అనేది ఈరోజు అది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క మనిషికి అవసరమయ్యేది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన దగ్గరకు వచ్చే లోపలికి 250 రీటైల్ షాప్స్ ఉన్నాయి, హోల్సేల్ 70 షాపులు దాకా ఉన్నాయి. అందరితో ఒకసారి మీటింగ్లు పెట్టుకోవటం, ఎక్కడికెక్కడికి ఎలక్ట్ చేసుకోవటం,
ఇవన్నీ కూడా జాగ్రత్తలు చేసుకొని వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి. అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ కానీ పబ్లిక్కి సర్వీస్ చేసేటట్టు మంచి బాధ్యతగా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దానికి మీకు పూర్తిగా అసోసియేషన్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. దాన్ని కూడా మీకు వాళ్ళందరూ కూడా మన వాళ్ళు అంతా మంచి టీము ఇప్పుడు ఉన్నారు కమిటీ కూడా, వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన కృష్ణారెడ్డి గారు మన చెప్పటం సైటు కావాలన్నాడు 40-50 గదులు అనేది నేను ఆ రోజే చెప్పాను. మీ అసోసియేషన్ చిన్న సైట్ ఒకటి మనం ఏదో ఒకటి చూసి మనం అలాట్ చేసే మార్గం చేద్దాం. దాన్ని కూడా అందరికీ ఇచ్చేటప్పుడు అసోసియేషన్గా ఇస్తాం. కాబట్టి మీరు కూడా మన ఇన్స్పెక్టర్ వాళ్ళతో కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండి పబ్లిక్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈరోజు కొత్త ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషయాలు తెలియజేస్తూ తీసుకున్నాను. థ్యాంక్ యూ. మనకి ఈ డ్రగ్ కంట్రోల్ అంటేనే డ్రగ్స్ అంటే మెడిసిన్, ఔషధం అంటే మందులు అనేవి మన జబ్బులు వచ్చిన జబ్బుల్ని రానివ్వకుండా ఆగడానికి వాడుతున్నాము. అలాగే కొన్ని మందులు అయితే కొత్త జబ్బులు తీసుకురావడానికి కూడా వాడుతున్నాం. ఇప్పుడు ఇందాక మన పెద్దలు చెప్పినట్లుగా మన ఒంగోలులో ఎక్కువగా ఈ డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలు. డ్రగ్స్ అనడానికి మనము మెడిసిన్, మత్తు రెండు అర్థాలు ఉన్నాయి. మత్తు పదార్థాలకి మెయిన్గా యువత బానిస అవుతూ ఉంటే మరి దాన్ని ఎస్పీ గారికి మన ఎమ్మెల్యే గారు చాలాసార్లు చెప్తూ ఎట్లాగైనా సరే దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి వారు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కూడా ఆయనతో పాటు 2-3 సార్లు నేను ఎస్పీ గారి దగ్గర కలవడం కూడా జరిగింది. కాబట్టి చెప్తున్నా, ఎట్లయినా సరే మనకి ఒంగోలులో యువత పాడవకుండా ఉండాలి, అందరినీ కూడా మంచి మార్గంలో తేవాలంటే అందరినీ కూడా ఎక్కడెక్కడైతే మిడ్ నైట్ చాలా మందిని పట్టుకొని వాళ్ళు ఒక ప్లేస్లో పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అలా ఆ రకంగా పంపించి చివరికి ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయింది. దీనికి మాత్రం మీ అందరి సమక్షంలో మన ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాను. ఇంకా మనకిప్పుడు ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఏంటంటే మందుల షాప్, మెడికల్ షాపులు చాలా ఉన్నాయి. మన ఒంగోలు నగరంలో అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద మెడికల్ షాపులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ మెడికల్ షాపుల్లో అందరి మీద కూడా అంటే చాలా వరకు మెడిసిన్ చాలా హై రేట్లకు అమ్ముతున్నారు. పేద ప్రజలు గ్రామాల నుంచి వస్తారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఉండే నమ్మకంతో వాళ్ళు ఇచ్చిన మెడిసినే ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మెడిసిన్ కొనేటప్పుడు చాలా రేట్లు ఎక్కువగా పెంచుతున్నారు. కొంతమంది 20% డిస్కౌంట్ ఇస్తారు. మరి అలా ఇస్తున్నారు. మనకి జనరిక్ మెడిసిన్ ఉంది. మరి జనరిక్ మెడిసిన్లో చాలా మంది అక్కడ కొంటారు. రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కొనరు. కానీ ఈ మామూలు ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా పెట్టిన ప్రైవేట్ మెడికల్ షాప్స్లోనే మనల్ని కొనడానికి ఇష్టపడతారు. మేడం, మీరు జ్యోతి గారు మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం కంట్రోల్ కనుక చేయలేకపోతే ప్రజలకి మందులు కూడా అందుబాటులోకి లేని పరిస్థితులు వస్తాయి. మరి ఈ యొక్క మంచి కార్యక్రమం మీ అందరి సమక్షంలో చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఇకపోతే మనకి ఈ డ్రగ్ కంట్రోల్ సంబంధించిన ఆఫీసులు దాదాపుగా మరి 24 ఆఫీసులు కట్టించారని ఇప్పుడే మన ఏడీ గారు చెప్పారు. అంటే మెడిసిన్ అనేది ఎంత అవసరమో దాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా అంత అవసరం. కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యమే మనకి సౌభాగ్యం. అలాగే మరి మన ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి అందులో భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్స్ ద్వారా మరింత అందుబాటులోకి ప్రజల ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క మంచి కార్యక్రమం నన్ను కూడా ఆహ్వానించినందుకు మరి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పరిపాలన సహాయ సంచాలకుల వారి కార్యాలయం నూతన భవన నిర్మాణానికి ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామచంద్రరావు గారికి హృదయపూర్వకంగా స్వాగతం మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైనటువంటి విచ్చేసినటువంటి మన ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడు సుజాత గారికి మనస్ఫూర్తిగా స్వాగతం మరియు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డి కృష్ణారెడ్డి గారికి, ప్రకాశం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ హోల్సేల్ రీటైల్ పీడీ ఆల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులకు, కెమిస్టులు
విధంగా బాపట్ల జిల్లా, మార్కాపురం వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కెమిస్టులకు, మా ఒంగోలు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉషారాణి గారికి, బాపట్ల డ్రగ్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి గారికి, మా ఆఫీస్ సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి సాదరపూర్వకంగా స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ ఔషధ నియంత్రణ పరిపాలన ఆఫీసు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ మేరకు కేంద్ర ప్రభుత్వం వారి సహాయ పథకం ద్వారా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ద్వారా ఈ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథనింగ్ చేసే భాగంలో మొత్తం 24 ఆఫీస్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేపట్టడం జరిగిందండి. అందులో మొదటి ఫేజ్లో 12 ఆఫీస్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మనకి ఇక్కడ 11 ఆఫీస్ బిల్డింగ్స్ అండ్ 2 డ్రగ్ కంట్రోల్ ల్యాబొరేటరీస్ ఆఫీస్ బిల్డింగ్స్ ఓపెనింగ్ అనేది ఈ సెకండ్ ఫేజ్ లో జరుగుతుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు సత్యప్రసాద్ యాదవ్ గారు వర్చువల్ ఇనాగ్రేషన్ చేసిన సందర్భంగా ఇక్కడ మన ఒంగోలు ఏడీ ఆఫీస్ మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరగడం చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఆనరింగ్ అవర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా 2003లో ఇక్కడ మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ మాత్రమే ఉండేది. ఆ రోజున అప్పటి డ్రగ్ ఇన్స్పెక్టర్ రాంబాబు గారి చొరవతో మన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారందరూ స్వచ్ఛందంగా తమ సొంత నిధులతో ఆఫీస్ బిల్డింగ్కి నడుము కట్టారు, ముందుకొచ్చారు. అప్పుడు గౌరవ కలెక్టరేట్ గారి దగ్గర నుంచి 6 సెంట్ల స్థలం కేటాయించుకొని అక్కడ నిర్మాణం అనేది జరిగింది. మొట్టమొదటిగా పునాది గ్రౌండ్ ఫ్లోర్కి అప్పుడు 2003లో నిర్మాణం జరిగింది. ఆ సందర్భంగా నేను ప్రకాశం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. తర్వాత 2009లో ఏడీ పోస్ట్ శాంక్షన్ అయింది మనకి ఒంగోలు ప్రకాశం జిల్లాలో. అప్పుడు ఏడీ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా ఒకే కార్యాలయం నుంచి కార్యకలాపాలు చేయాల్సిన నేపథ్యంలో కొంత స్థలం సరిపోకపోవడం, ఇంకొక బిల్డింగ్ ఆవశ్యకత వచ్చినందున మన రాష్ట్ర ప్రభుత్వం అదే మన డిపార్ట్మెంట్ వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ద్వారా ఒంగోలు ఏడీ ఆఫీస్ కి ఫస్ట్ ఫ్లోర్ లో సుమారు 45 లక్షల విలువ గల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అనుమతి లభించింది. ఆ బిల్డింగ్ ని మన ఒంగోలు ఏపీఎంఎస్ఐడిసి వారు మాస్టర్ కన్స్ట్రక్షన్స్ వారి ద్వారా నిర్మాణం పూర్తి చేసి 2024లో మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రూమ్, ఒక విజిటర్స్ అండ్ ఆఫీస్ రూమ్, ఒక రికార్డ్ రూమ్, ఒక ప్రాపర్టీ రూమ్, ఇట్లా 4 గదులతో మన పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఆఫీస్ కన్స్ట్రక్షన్ జరిగింది. తాతగారినప్పుడు పలానా విజయనగరంలో ఓ మంచి ఆఫీసర్ ఉన్నాడండి, ఆయన తీసుకొస్తే మనం ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, అట్లాగే ఒక గవర్నమెంట్ ఆఫీస్ కూడా కట్టించుకోవడానికి అవకాశం ఉంటుందంటే వెంటనే ఆయన యాక్సెప్ట్ అయ్యి, తాతగారు మంచితనం అంటే వద్దురా నువ్వు స్టాచ్యూలు దండగా నీకు మళ్ళీ డబ్బులు ఎందుకు, నేను చేస్తాను, ఫోన్ ఒక కాల్ చేయమని చెప్పి అప్పుడున్న హెల్త్ మినిస్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారి ద్వారా ఆ రాంబాబు గారు, పచ్చూరు రాంబాబు గారు అనే డిఐని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంతకుముందు ఆయన సింహాద్రి సత్యనారాయణ గారి దగ్గర పిఏగా చేసిన తర్వాత డ్రగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు సార్. ఆయన చొరవతో కలెక్టర్ కృష్ణబాబు గారు ఉన్నప్పుడు ఒక 6 సెంట్ల స్థలంతో ఇది కెమిస్ట్ పూర్తిగా కెమిస్ట్ దెబ్బలతోటి ఈ ఒకటే ఆఫీసే కాదు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల ఒకటి, మార్కాపురం కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ క్రెడిట్ దామచర్ల ఆంజనేయులు గారికి చెందుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. అది ఒకటే కాదండి, ఆయన దగ్గర బహుశా జిల్లాలో అరుదైన నాయకుడు, అటువంటి నాయకుల్ని బహుశా ఇప్పుడు చూడలేము కూడా. బాగా మేము తిరిగిన అనుభవంతో ఎవరైనా గలబాలు చేసుకొని వచ్చి ఏదైనా పోలీసులకు ఫోన్ చేయమంటే, అదే పోలీసులకు చేసేది ఏంటో, ఏదైనా గుడి కట్టించుకోండి లేదా రోడ్డు వేయించుకోండి ఊళ్ళో అని చెప్పేవాడే కానీ ఎప్పుడు గలబాలు చేయడానికి వాటికి యాక్సెప్ట్ చేయని గొప్ప నాయకుడు. ఆ బహుశా ఆ జీన్స్ మీద వచ్చినట్టుంది, డెవలప్మెంట్ అనే జీన్స్. బహుశా మీరు
అంటే ఇప్పుడు చూసే ఉంటారు అందరు కూడా రోడ్స్, బహుశా ఇంక 1 year అయిన తర్వాత చూస్తాం. అది అద్భుతమైన ఒంగోలు నగరానికి రూపకల్ప అవుతారు. అట్లాగే బహుశా అది ఇక్కడ చెప్పే విషయం కాకపోయినా రియల్ ఎస్టేట్ రాష్ట్రం మొత్తం పడుకుంది, కానీ ఒంగోలు మాత్రం ఇట్లా జూమ్ లేచినట్టు పైకి లేస్తుంది అంటే బికాజ్ మీ వల్లనండి మేము నమ్ముతూ ఉన్నాం సార్. తప్పకుండా మీరు చేసే భాగంలో మా కెమిస్ట్ అందరూ కూడా పాలు పంచుకుంటాం. అదే మనం ఎట్లా అని అంటారేమో, కొంతమంది ఉంటారు 1 or 2% ఈ కోడిగుడ్లు ఈకలు పీకలు లాంటి వాళ్ళు నెగిటివ్గా. మనము చెప్పాలి ఒంగోలుని ఎంత పరిశుభ్రంగా ఉంచడానికి ఆయన చేస్తున్నారో, అట్లాగే మొక్కలు నాటే కార్యక్రమం వాటిని సంరక్షించడం కూడా మన విధి. తప్పకుండా మనం వాటిలో ఆయనకి చేదోడుగా ఉండి, రెండవది మనము మీకు అందరికీ తెలిసిందే లాస్ట్ ఇయర్ నుంచి గంజాయి అరికట్టే భాగంలో గంజాయి అరికట్టే ప్రతి చోట ఈ యొక్క మత్తు మందులు అమ్మటం ఎక్కువైంది సార్. మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఒంగోలు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం. తక్కువ అమ్మిన కేసుల్లో, లోయెస్ట్ ఉన్న కేసుల్లో హైయెస్ట్ ఎన్నెన్నో జిల్లాలు, గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా ఉన్నా కూడా ఒంగోలులో అతి తక్కువ 1 or 2 కేసెస్ కూడా లేకుండా చేసిన ఘనత మా ఆఫీసర్ది. అట్లాగే ఆ గొప్పతనం కూడా మా కెమిస్టులదండి. మీరు ఎట్లయితే ఒంగోలు క్లీన్ చేస్తారో తప్పకుండా మేము హామీ ఇస్తున్నాం. ఇది డ్రగ్స్ రహిత ఒంగోలుగా అటువంటి పేషెంట్ నీడ్ అయ్యే పేషెంట్లకే మందులు ఇస్తామని కూడా మీకు సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అట్లా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.